లో దుర్గా భవాని మామూలుగా ఒక శిల రూపంలో రాయి రూపంలో ఈ స్థానానికి వచ్చి పూజ చేసుకొని అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేసుకొని వెళ్తుండ్రి. కానీ ఇంత భవ్యమైనటువంటి మందిరం లేదు. ఇప్పుడు ఆ తల్లి మీ మనోమందిరంలో కూర్చుండి కంకర్ల పత్తర్ల పరమాత్ముడు ఉన్నాడు అన్నట్టుగా ఆ పరమాత్మని మీ దగ్గర కూర్చుండి మీ యొక్క చేదోడు వాదోడు ఖర్చును అమ్మవారికి ధన రూపంలో ధాన్య రూపంలో వెచ్చించి ఇంత భక్తి చైతన్యాన్ని ప్రసాదింపజేసింది అంటే ఆ తల్లి ఆ జగజ్జనని మీ దగ్గర కూర్చున్నది కనుకనే మీరు ఇక్కడ కూర్చున్నారు. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంది కనుక ఇంత పెద్ద మందిరం అయింది. ధనము ధాన్యము సర్వసంపదల కన్నా మూల కారణం ఎవరు? అమ్మ ఆది పరాశక్తి. శంకరుడు భగవానుడు మొట్టమొదటి స్థానం ఆ తల్లికి ఇచ్చింది కాబట్టి లక్ష్మి హృదయంలో నివసిస్తున్నది. ఆ హృదయంలో ఉన్నటువంటి లక్ష్మి స్వరూపమే మీ దగ్గర నివసిస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బే అక్కడ మందిరం తయారైంది. అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటిది ధనం. ధనం ముంగటుంటే ఏదైనా సాధించవచ్చు అంట. అంటే ఆ ధనమైనటువంటి స్వరూపమే దైవాన్ని మీ దగ్గర తీసుకొచ్చింది. లలాటే పార్వతి. ఎవరైతే ఈ దృష్టితోటి చూస్తాం కదా, ఈ దృష్టి అంతా కూడా పార్వతి పరాశక్తి ఆధీనములు ఉంటుంది. ప్రతి జీవుల్లో పరాశక్తి ఆధీనం ఉన్నది కాబట్టి పార్వతీదేవి మందిర స్వరూపమైనటువంటి జగన్మాత మందిరం ఇంత అద్భుతంగా నిర్మాణం జరిగింది. జీవాగ్రే సరస్వతి. ఎవరైతే నాలుక మీద సరస్వతి ఉంటుంది కదా, ఆ సరస్వతి యొక్క వాక్ చతురత ద్వారా ఇంత పెద్ద అద్భుతమైన కార్యం జరిగింది. త్రిశక్తులు అమ్మలు త్రిస్వరూపమైనటువంటి పరమాత్మ శక్తి మన ఆడపిల్లల దగ్గరైనా మగపిల్లల దగ్గరైనా స్త్రీలింగము పురుషలింగం అనే దివ్యాద్భుతమైన యోగ శక్తి ప్రతి ఒక్క జీవుణ్ణి ఆశ్రయించింది కనుకనే ఇంత పెద్ద మందిరం జరిగింది. ఇది బాగుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిది ఏమి కూడా జరగడానికి ఆస్కారం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి అన్ని జరిగినాయి. రాముడు ఈశ్వరుడు, రామ అని 2 అక్షరములు, శివ అని 2 అక్షరాలు, దుర్గా అని 2 అక్షరములు, దేవి అని 2 అక్షరములు, శ్రీమాత అనేది 3 అక్షరములు. 3 అక్షరముల మూలము నెరిగిన వాడు ముల్లోకములను జయించవచ్చునని మాతృస్వరూపమైనటువంటి ఆది పరాశక్తి దివ్య గ్రంథ చరితార్థమునందు రచింపబడి ఉన్నది. 3 అక్షరములు ఎవరు స్మరింపజేస్తారో గురు ద్వారా ఆ గురుతర విభాగాన్ని ఎవరైతే తన స్వంతంగా భావన చేసుకొని ఆ తల్లిని ఆవాహన చేసుకొని నిత్యము ధ్యానము జపము యోగము తపము ఎవరు చేస్తారో వారికి దివ్యానుగ్రహం దొరుకుతుందని ఆ దేవి భాగవతంలో చెప్పడం జరిగింది. ఆ దేవి యొక్క అనుగ్రహం మన దగ్గర ఉన్నది కాబట్టి ఇంత భవ్యమైనటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్ ఈ కళ్ళలో మీరు చూస్తున్నారా చూడలేదా అన్నట్టుగా ఈ ఎప్పుడైనా కళలో ఊహించుకోలేరు ఇంత మంది మంచిగా మందిరం అవుతుందని. కానీ ఆ తల్లి వచ్చి ఇంత గంభీరమైనటువంటి కార్యక్రమం చేసుకుందంటే మీ అందరి లోపల ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ప్రభావము అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన దగ్గర ఉంది కాబట్టి ఇంత గొప్ప మందిరాన్ని నిర్మాణం చేసుకొని ఇంత పండుగ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు పెద్దలు చెప్పారు కదా, నానా రకాలుగా ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ, ఎన్ని పురాణాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇతిహాసాలు ఉన్నప్పటికీ మన సనాతన సంస్కృతి ధర్మానికి ఒక భగవద్గీత అనే గ్రంథం ఉన్నది. ఆ భగవద్గీత గ్రంథం ఎవరి దగ్గర ఉన్నది? ఎంతమంది దగ్గర ఉన్నది? ఒకసారి చేయాలి చెప్పండి. భగవద్గీత గ్రంథం ఆ పేరన్న గుర్తుందో లేదో మనకు, కానీ గుర్తు లేకపోతే ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత గ్రంథం ఉండాలి. అందులో భగవద్గీతలో సప్త మహర్షులు, సనక సనందనాది ఋషులు, సర్వకోటి దేవతలు, విశ్వరూపము, విశ్వ సందర్శన యోగము, విభూతి యోగము, కర్మ సన్యాస యోగం అని మానవుడు ఎట్లా బ్రతకాలి, ఎట్లా నిద్ర లేవాలి, ఎలా నిద్రించాలి, ఎలా మేలుకోవాలి, ఎట్లా తినాలి, ఏం తినాలి, ఎందుకు తినాలి, ఎట్లా నడవాలి, ఎట్లా నడవకూడదు, ఎవరితో ఎలా భాషించాలి, ఎవరితో ఏం మాట్లాడకూడదు, పెద్దలను ఎలా గౌరవించాలి, సంస్కృతిని ఎలా రక్షించుకోవాలి, మన తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువులను ఎలా పూజించాలి, దైవాన్ని ఎలా ఆరాధించాలి అనేటటువంటి మకుటమానమై ఉన్నటువంటిది భగవద్గీత. ఆ భగవద్గీత ఎప్పుడైతే మన భావనలో నిముడుతుందో అప్పుడు ఏ ధ్యానాన్ని కూడా మనం హింసించాం.